మీడియా అసోసియేషన్ సభ్యులు మరియు వాళ్ళ ప్రెసిడెంట్ రజనీకాంత్ ఆధ్వర్యంలో నేను ఏదైతే ట్వీట్ పెట్టినో వాళ్ళకు మద్దతుగా సమాజంలో ప్రజల పక్షాన పనిచేస్తున్న వాళ్లకు తెలంగాణ ఉద్యమ సమయంలో చేసిన వాళ్ళ కృషిని అభినందిస్తూ వాళ్ళకు బాసటగా నిలవాలని చెప్పి గత 2 రోజుల క్రితం ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఉద్యమంలో కానీ ఒక కుటుంబ పాలన కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కానీ పోరాటం చేసిన డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సబబు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా నిర్మోహమాటంగా నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సోదరులందరికీ కూడా నన్ను కలిసి ధన్యవాదాలు తెలుస్తేందుకు రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకరి సొత్తు కాదు. ఏ వ్యక్తి అయినా అహంకారపూరిత పరిపాలన చేయడం సమాజానికి మంచిది కాదు. ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. ఎంతోమంది బలిదానాలు, ఎన్నో ఏండ్ల పోరాటం చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము పార్లమెంట్ సభ్యులుగా మేము అందరం కొట్లాడి మా సహచర ఎంపీలతో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది? ఆత్మగౌరవం. సీమాంధ్ర కలిసి ఉన్నప్పుడు అవమానాల పాలైన తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో మా తెలంగాణను పరిపాలించుకుంటాం, మాకు దక్కే నీళ్లు నిధులు నియామకాల విషయంలో అన్యాయం జరుగుతుందని చెప్పి ఆనాడు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న ప్రతి యువకుడు, మహిళా సోదరిమణులు, రైతులు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరు అందరి పాత్ర ఉంది దీంట్లో. ఈరోజు మళ్ళీ కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే మాలాంటి వాళ్ళందరం తిరిగి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఈ ప్రజాస్వామ్య పాలన కావాలి, ఇక్కడ రాచరిక పాలన, కుటుంబ పాలన, అవినీతి పాలన జరుగుతుంది అంటే మేమందరం కూడా బీజేపీ పార్టీలో మాకు మంచి గౌరవం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వచ్చి అందరం కలిసికట్టుగా డిజిటల్ మీడియా సోదరుల పాత్ర కూడా ఉంది దాంట్లో. అందరం కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి తరుణంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది. నిర్భయంగా ప్రజల పక్షాన నిలబడే డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా నేను మళ్ళీ మాటిస్తున్నా, మనం కోరుకున్న తెలంగాణ, అవినీతి రహిత తెలంగాణ, పేద ప్రజలకు అండగా ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మనకు కావాలి, అటువంటి పాలకులే మనకు కావాలి. మళ్ళీ మునుపటి ప్రభుత్వంలాగా సీమాంధ్ర పెట్టుబడిదారులు వచ్చి కోట్ల రూపాయలు దోచుకొని తెలంగాణ వలన దోచుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తామంటే మాత్రం కుదరదు. దానికి వ్యతిరేకము. అవసరమైతే ఇంకో పోరాటం చేస్తాం తప్పితే వెనకడుగు వేసేది లేదు, భయపడేది లేదు, దిగజారి ప్రవర్తించేది లేదు. పదవుల కోసం, ప్రజల కోసం, ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం, ఎంత త్యాగమైనా చేస్తాం, ఎంత పోరాటమైనా చేస్తాం. తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, పేద ప్రజలకు అండగా ఉండాలని ఒక లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్న నా అటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళందరికీ నాది ఒక్కటే సమాధానం, మంత్రి పదవి ఇప్పుడు కాదు. నేను టీఆర్ఎస్లోకి పోతానంటే కేసీఆర్ ఎప్పుడూ మంత్రి పదవి ఇచ్చేవాడు. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని అయితే నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన పదవికి రాజీనామా చేసి అటువంటి వ్యక్తిని నేను. మళ్ళీ నాకు పదవి కావాలంటే బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిండేవాడిని, ఎమ్మెల్యేగా గెలిచిండేవాడిని. కానీ ప్రజలు కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ద్వారానే
మనం టీఆర్ఎస్ని ఓడించవచ్చు అంటే ఒక అడుగు వెనకకేసి ప్రజల కోసం అని చెప్పి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోరాటం చేస్తున్నా. ఈ పోరాటం, ఈ ప్రజాసేవ పారదర్శకంగా, నిర్భయంగా, తప్పకుండా ప్రజల పక్షాన నా వంతు పనిచేస్తూనే ఉంటాను. నేను అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా నా సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా డిజిటల్ మీడియా సోదరులు నన్ను ఈరోజు కలిసి ధన్యవాదాలు చెప్తానికి వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా మరొకసారి నేను ధైర్యంగా మీరు ముందుకు వెళ్ళండి. నిన్న ఢిల్లీలో మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ మా తమ్ముడికి మంత్రి పదవి గురించి నాకు తెలియదు, నాతో చర్చించలేదని చెప్తున్నారు. నిజంగా అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం. అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన. అధిష్టానం తరపున సునీల్ కనుగోలు, బట్టి విక్రమార్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రస్తుత పిసిసి ప్రెసిడెంటు, ఆ రోజు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్రావు ఠాక్రే గారు అధిష్టానం తరపున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు. 20 నెలలు ఆలస్యమైన నాకు బాధ లేదు, కానీ ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల భాష మార్చుకొని ప్రజల పక్షాన నిర్ణయాలు తీసుకొని వీలైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ ఖాళీలు కూడా భర్తీ చేసి వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టి గ్రామాల్లో అభివృద్ధి నోచుకోలేక 20 నెలల నుంచి భయంకరమైన పరిస్థితులు ఉన్నది. కాబట్టి ఒక బలమైన నాయకత్వాన్ని గ్రామ స్థాయిలో కూడా మనం నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పటికైనా మనం పాలన సరైన రీతిలో అందించే విధంగా ముందుకు పోవాలని చెప్పి సూచిస్తున్నాం. ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సామెత ఒకటి ఉంది కదా, ఓడ దాటే వరకు ఓడమల్లయ్య, ఓడ దాటినాక బోడమల్లయ్య. డిజిటల్ మీడియా విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు వింటే నాకు అదే సామెత గుర్తొస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నా సూచన ఏంటంటే, నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికీ మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లున్న గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు, ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. థ్యాంక్ యూ. ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే, తెలంగాణ ప్రజలు 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ భగీరథ అని, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోచుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన మాట వాస్తవము. మీకు 20 నెలలు అయింది ఇప్పటి వరకు. పీసీగో మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది. మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి, ఈ కమిషన్లతోటే గడిచిపోయేటట్టుంది. తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు. తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం, దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా, మన ప్రభుత్వం కూడా అన్నది. కాంగ్రెస్ పార్టీని తీసుకుంది. 20 నెలలు అయింది. ఇంతవరకు ఏం చేసిండ్రు ఇప్పటివరకు? ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి పట్ల అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత, దోపిడీ చేసిన తెలంగాణను దోపిడీ చేసి లక్షల కోట్లు దోసుకొని అప్పులపాలైన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైనంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. బల్కచర్ల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కాయని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు. అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కేసీఆర్ అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగే అర్హత లేదు. మొట్టమొదట ఆయన అసెంబ్లీ కన్నా రావాలి, ప్రతిపక్ష నాయకుడి హోదా కన్నా రిజైన్ అన్న ఎవరినైనా పెట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, అధికారం పోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో ఎన్నో మాట్లాడుతారు. వాళ్ళు ఉన్నప్పుడు తుమ్మిడేటి దగ్గర ఉన్న ప్రాజెక్ట్ని మేడిగడ్డకు మార్చి కూలిపోయే ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కేసీఆర్కి కానీ ఈరోజు మాట్లాడే అర్హత కోల్పోయినరు. వాళ్ళకు పుట్టగతులు ఉండవు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. అది అందరికీ తెలిసిన విషయం. ప్రజలు కూడా నమ్మి 2 సార్లు ఓటేసిండ్రు. ఈ రాష్ట్ర పరిస్థితి ఏమైంది? అప్పులపాలైంది. ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ధనిక రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా దించి అప్పులపాలు చేసింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. అవమానించిన సంఘటన మీద నేను ట్వీట్ చేస్తే ధన్యవాదాలు చెప్తాను. రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ గా మీరు ఒక విధంగా డైరెక్ట్ విమర్శ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మీద, ఈ రాష్ట్ర నాయకత్వం మీద, పార్టీలో ప్రభుత్వ పరంగా 2 విమర్శ చేస్తున్నారు. దీన్ని ఒకవేళ పార్టీ సీరియస్ గా తీసుకుంటే సార్? నేను రేవంత్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇస్తున్నా, విమర్శన చేయట్లేదు. అది కూడా ట్వీట్లో కూడా పాలకులు అన్న, ముఖ్యమంత్రి అనలే, రేవంత్ రెడ్డి అనలే. పాలకులు ఎవరైనా సరే, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే డిజిటల్ మీడియా సోదరులని అవమానించకూడదు, అది సబబు కాదు అని చెప్తున్నా. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి మంచి పనులు చేయండి, ఆవేశపూరితమైన ప్రసంగాలు మాట్లాడి ప్రతిపక్షాలను తిట్టి ప్రజలందరూ అసహించుకుంటున్నారు. మీరేం చేస్తారో చెప్పండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, కానీ ఊరికే 20 నెలల నుంచి మాది సేమ్ అనకండి అని ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చెప్తున్న తప్పితే, నేను వ్యక్తిగతంగా ఈ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ప్రభుత్వం కొనసాగాలి, ఇది పేదల ప్రభుత్వం, ఇది పేదల పార్టీ. నేను కూడా కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో చెప్తున్నా. ఈ మాత్రం చెప్పకుంటే కూడా రేపు కాంగ్రెస్ పార్టీకే నష్టమవుతుంది. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు ఏదైనా తప్పు మాట్లాడితే డైరెక్ట్గా వాళ్ళతో కలిసి మాట్లాడే అవకాశం లేనప్పుడు ట్వీట్ ద్వారా నా ఆలోచన వెలిపిస్తూ, ట్వీట్ ద్వారా నా ఆలోచన చెప్తున్నా అందరికీ. అక్కడ నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదు, మంచి ఉద్దేశంతో చెప్తున్నా. ఇక మీకు 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోసుకుంటున్న. ఇప్పుడు కూడా రాబోయే రోజుల సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఇసుక మాఫియా విషయంలో కానీ, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతా. థ్యాంక్ యూ.